హాయ్ హలో అందరికీ. మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా అమ్మమ్మ అయితే రవ్వ లడ్డూలు అయితే వేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మా అమ్మమ్మతో చేయించుకుంటాం. మా అమ్మమ్మ నన్ను ఏం మాట్లాడాలని అడుగుతుంది, హాయ్ అని చెప్పు అని నేను అన్నాను. మస్తు హ్యాపీగా ఫీల్ అయింది తను. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. పల్లీలు అయితే వేయించుకొని మంచిగా పొట్టు పోయేటట్టు వేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. అందులోనే కొబ్బరి కట్ చేసుకోవాలి, ఎండు కొబ్బరి కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొన్ని ఒక 4-5 ఇలాచీలు అయితే ఏమన్నా వాళ్ళు వేసినాం మేము, నేనే పట్టినది. మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని రవ్వనైతే మంచిగా వేయించుకోవాలి. మా మమ్మీ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి ఆ కిచెన్లోనే ఉన్నారు. నేనైతే వీడియో తీశాను. ఇట్లా ఫ్యామిలీతోని ఇలా వంటలు కానీ ఏది చేసినా మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. పానకం అయితే స్టార్ట్ చేసింది, ఇక పానకం పట్టడం. కొంచెం చక్కెర తక్కువ అయింది అని ఇంకొంచెం ఏమనోలే మా అమ్మనే వేసింది. అమ్మమ్మ చెప్పిన కొద్ది అమ్మ వేసింది. కానీ టేస్ట్ మాత్రం మస్తు వచ్చినాయి. కొంచెం అవి పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అని వాటర్లో వేసి చూస్తుంది అమ్మమ్మనే. ఒక 5 minutesలో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. లాస్ట్ చూస్తున్నాము వచ్చిందా లేదా అని. ఈ దగ్గరికి వచ్చినట్టే. ఇంకొక 2 minutes. అమ్మమ్మ అయితే అదైతే మొత్తం కలుపుతున్నారు. అది కొంచెం గట్టి పడితే ఇక మళ్ళీ ఇది అందులో వేయరాదు కదా, అందుకనే అంత ఒక్కసారి వేద్దామని కలుపుకుంటా వేస్తున్నారు. మంచిగా కలుపుకోవాలంట. అది మంచిగా కలుపుతూనే మంచిగా ముద్దకు వస్తుందంట. మస్తు కాలిందట మా మమ్మీకి, కానీ మా అమ్మమ్మ మంచిగా చేసింది. ఈ అలవాటు అయింది కదా తనకి. పాపం జ్వరం వచ్చినా కూడా వేసింది.
నాకైతే ఇస్తుంది పెట్టమని లైన్గా వేరే ప్లేట్లో.